న్యూస్ మన వరల్డ్ టీచర్ న్యూస్ని ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళ బంధువులకు కూడా శతాధిక నమస్కారాలు. అయితే చాలామంది ఫోన్ చేసి మీ యూట్యూబ్ వల్ల మీ ఛానల్ వల్ల మేము సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి వచ్చాము, ఆయన చూసిన తర్వాత మాకు చాలా మనశ్శాంతిగా ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్, ఆమె ఇంటికే అందరి ఇల్లు అని పేరు పెట్టింది. చూడండి, ఎంతోమందికి ఎన్ని వేల మంది పైన భోజనాలు ఫ్రీ అన్నమాట. అక్కడికి కూడా చాలామంది వెళ్ళొచ్చారు మన ధాన్యాభిషేకానికి. నాకు అది మనశ్శాంతి చాలు, మన వీడియోల వల్ల మానసిక ప్రశాంతత ఉంది అని చాలామంది చెప్తున్నారు. అయితే కొంతమంది సద్గురు సుబ్రహ్మణ్యం గారు అసలు ఆయన గురించి ఎవరు, అసలు ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మనం ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి కొనతనేరు అనేటువంటి ఊర్లో ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్. చూడండి, కొంతకాలం తరువాత ఆయన రమణ మహర్షి, తెలుసు కదా మీ అందరికీ, రమణ మహర్షి సాక్షాత్ పరమశివుడే రమణ మహర్షి, అరుణాచల రమణ మహర్షి ఆ కొండ గుహలలో తపస్సు చేశాడు. ఆ తరువాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన యొక్క మనవరాలు ఈశ్వరమ్మ, ఆయన యొక్క శిష్యుడు శంభు గురుస్వామి అనేటువంటి అతను, ఆయన శిష్యుడే వీరయ్య చౌదరి అనేటువంటి అతను. ఆ వీరయ్య చౌదరి గేదెలు కాసుకుంటూ ఉండేవాడు పాపం. ఆయనకి ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భోజనం పెడుతూ భిక్ష పెడుతూ ఆ మేకలు గేదెలు గాయవయ్య అని చెప్పారు ఆ వీరయ్యని. అలాగే ఆయన భోజనం చేయడానికి గేదెలను కాసుకుంటూ ఒక సమాధి ఉంది అక్కడ. ఆ సమాధి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉండేటువంటి వాడు ఆ వీరయ్య సోదరి. ఉండి 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 ఆ సమాధి నుండి ఒక పాము, త్రాసు పాము బయటకు వచ్చింది. ఆమె చిన్నపిల్లవాడు కదా వీరయ్య పరిగెత్తాడు. వెనక నుండి అవన్నీ గేదెలన్నీ పరిగెత్తాయి అన్నమాట. ఆగవయ్యా ఆగవయ్యా అనే సౌండ్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఏం పట్టించుకోవట్లే, అట్లా పరిగెత్తూ ఉన్నాడు. పోయి ఎక్కడికి పోయాడు, ఇలాంటి ముళ్ళ పొదలు లాంటి చెట్లు ఉన్నాయి, ఇంకా అవతలికి పోవడానికి లేదన్నమాట. అక్కడ ఆగాడు. ఆగి ఆ సర్పం కాస్త మానవ రూపాన్ని ధరించింది. ఆశ్చర్యపోయాడు వీరయ్య. స్వామి నువ్వేంటి ఇది అని అన్నాడు అనమాట. నేనే ఈ రూపంలో వచ్చాను, నీవు ఒక అవధూతవి, ఇప్పటి నుంచి నీకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మొత్తం తెలుస్తాయి. మనిషి మొహాన్ని చూడగానే జాతక చక్రం మొత్తం చెప్తావు, అటువంటి శక్తి నీలో ఉంది, నువ్వు చెప్పిందే వేదం, నువ్వు మాట్లాడినటువంటిదే వేదం అని చెప్పాడు. ఆయనకు అసలు చదువు రాదు, ఏలు ముద్ర అనమాట. గేదెలు కాసుకునేటువంటి నాకేంటి స్వామి ఇదంతా అన్నాడు. కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి నీ రూపంలో వచ్చాడు అని అక్కడ ఉండేటువంటి మట్టిని తీసి ఆయన నాలుగు మీద రాశాడు. ఇంకంతే. ఊర్లోకి పోయిన తర్వాత ప్రతి ఒక్కడికి కూడా జాతకం చెప్తూ ఉన్నాడు అనమాట. ఇన్ని సంవత్సరాలకి పెళ్ళి అవుతుంది, ఇన్ని సంవత్సరాలు నువ్వు చనిపోతావు, ఇన్ని సంవత్సరాలు నీకు ఉద్యోగం వస్తుంది అని మొత్తం చెప్తూ ఉన్నాడు. ఆ ఊర్లో ఉండేవాళ్ళు అడిగారు, వీరయ్య గేదెలు కాసుకునేటువంటి నీకు అంటే 2-3 జరిగాయి ఆయన చెప్పింది అనమాట. గేదెలు కాసుకునేటువంటి నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అని అన్నాడు. అంతా శంభుగురు స్వామి దయ అన్నాడు. వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా, వాళ్ళ తిక్కలో కూడా శంభుగురు స్వామి చచ్చిపోయి 300 సంవత్సరాలు అయింది. అప్పటికి అది 300 సంవత్సరాలు ఆయన సమాధి ఉందన్నమాట. 300 సంవత్సరాల క్రితం సమాధి అయినటువంటి వాడు నీకు వచ్చి చెప్పాడా, చెప్పేదంతా అబద్ధమే అన్నాడు. కాదు, నాకు కనిపించి చెప్పాడు, సర్పరూపంలో వచ్చాడని చెప్పాడు. కాదు, నీ అంతా అబద్ధమే అన్నాడు. ఇంకా పట్టుదల బట్టి రా చూపిస్తా అన్నాడు అనమాట. వెళ్ళాడు, జనాలను తీసుకెళ్ళాడు, ఆ సమాధిని తవ్వాడనమాట. ఆయన శిరోభాగం కనపడింది. చూడండి, విచిత్రమైనటువంటి చరిత్ర అన్నమాట ఇది. శిరోభాగం తలకాయ కనపడింది. వెంటనే సమాధిని మూసేసి ఆ వీరయ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. మిమ్మల్ని నేను కాదు క్షమించాల్సింది, పైన పరమేశ్వరుడు ఆయనే క్షమిస్తాడు అని చెప్పాడు. ఆ వీరయ్య అనేటువంటి అతని ఈయనకి మొట్టమొదటి గురువు. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొట్టమొదటి గురువు ఎవరు అంటే ఆ వీరయ్య అనేటువంటి అతను అన్నమాట. ఇంకా పవర్ అనేది పోతుందా, ఎవరితో స్నేహాలు చేస్తే మనకు వాళ్ళ లక్షణాలన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొక అవధూత హిమాలయ యోగి, హిమాలయ తాత, ఆయనకి ఎవరు కూడా పేర్లు పెట్టలే. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పేరు పెడతారు కదా, నామకరణం, ఆయనకి ఎవరి పేరు పెట్టలే. ఆయన పరిస్థితి ఏంటి, ఆ కొనతనేరులో
ఒక కుటుంబానికి పాపం పిల్లలు పుట్టడం చనిపోవడం జరుగుతూ ఉన్నదన్నమాట. శ్రీకాళహస్తిలో ఎప్పుడు 7 అవధూతలు తిరుగుతూ ఉంటారు. 7 అవధూతలు తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళు రాత్రిపూట ఒక అవధూత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాడు, అమ్మా మీకు పిల్లలు పుట్టి